ఏంటి భయ్యా ఎంట్రీ ఎలా ఉంది ఇద్దరితో అదిరిపోలా? ఇద్దరు డాన్సర్స్ మధ్యలో క్యాన్సర్ పేషెంట్ లా భలే ఉన్నావు. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ ఎంత డాక్టర్ తెలుసా నీకు? తెలుసు సార్. బర్రెకి బ్యాక్ పెయిన్ వస్తే చేతి గ్లౌజ్. డాక్టర్ కాదు. ఏ డాక్టర్? అందంగా లేనోళ్ళని సర్జరీ చేసి అందంగా తయారు చేస్తా సార్. ఇప్పుడు అదే సర్జరీ మీకు మీరు చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? తేజు, వాట్స్ ప్రాబ్లం? నేను చాలా బ్రైట్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదమ్మా, ఆయన పక్కన ఉంటే చాలు, ఎవడైనా బయట కనిపిస్తాడు. ప్రశాంతంగా మాట్లాడుకునే వాళ్ళు లేడీస్తోనే. ఫాల్గుని, నీ ప్రాబ్లం ఏంటి? పింపుల్స్ పోవాలంటే ఏం చేయాలి? పింపుల్స్ పోవాలంటే ఏం లేదు, రెండు చేతులతో ఇలా కింద కొంగి రెండు చేతుల్లో 2 చెప్పులు తీసుకుని గర్ల్స్ యు జస్ట్ గో, ఐ విల్ మీట్ యు లేటర్ విల్ డిస్కస్ హౌ టు బి బైట్ అండ్ హౌ టు టేక్ పింపుల్స్. ఏంటి భయ్యా ఇది? డాక్టర్ అవతారం వేసిన అవతలవా నన్ను? అదేంటో భయ్యా, నువ్వు ఏ అవతారం వేసినా అవతార సినిమాలో హీరో లాగే ఉంటావు. నేను బయటికి వెళ్తే అందరూ హీరో విక్రమ్ వచ్చాడు అంటారు. ఇది కరెక్ట్ భయ్యా, అది అసలు ఇందులో డౌట్ లేదు. ఐ సినిమాలో అయితే ఆయన గెటప్ వేశారు, నువ్వైతే అంతకు మించి. భయ్యా నా ప్రొఫెషన్ చూసి మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఏమిటయ్యా రెస్పెక్ట్? పేషెంట్ లో కూడా ప్రేమికురాలను ఎత్తుకునేవాడివి, నీకు రెస్పెక్ట్ ఏమిటి? ఏంటి అలా అంటావు? శంకరదాద సినిమాలో చిరంజీవి గారు ఏమన్నారు? రోగులు ప్రేమించిన డాక్టర్ కూడా ఒక రోగితో సమానం అన్నాడు. అందుకని అందరినీ ప్రేమిస్తా ఉంటాను. ఆయన రోగుల్ని అందరినీ ప్రేమించడం అంటే ఆడ రోగుల్ని మగ రోగుల్ని కూడా. నీలా ఓన్లీ ఆడ రోగులు కాదు. నా హాస్పిటల్లో మగ రోగులు ఉండరు. నేను వచ్చేసా. నేను అన్నది వినొస్తావో తెలియదు, నువ్వు అనుకుని వస్తావో తెలియదు. కరెక్ట్ నేను చెప్పిన దాన్ని సింకేనట్టే వస్తాయంటారా నువ్వు? అవన్నీ తర్వాత కానీ ఇదిగో ఇది తీసుకో. ఇది ఎందుకురా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావు దేనికి? ఇందాక నువ్వేమన్నావు? ఏమన్నా? రోగిని ప్రేమించని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నావా? అవును. అంటే నేను రోగా? నువ్వేమో వాళ్ళిద్దరిని వదలట్లేదు, వీడేమో మన ఇద్దరిని వదలట్లేదు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నాను. అందం తగ్గించడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? మేకప్ వేసుకోవడం మానేస్తే అందం తగ్గడం అసలు లేదని తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నీ స్ట్రీట్ లో నడుచుకొని వస్తుంటే ఎంత మంది ఫ్లాట్ అయిపోతున్నారు తెలుసా? నీ స్ట్రీట్ లోనే కాదు, పక్క స్ట్రీట్ లో కూడా పడిపోతున్నారు నీ డాన్స్ స్టెప్పులు చూసి. ఇదిగో ప్రదీప్, నువ్వు ఎవరినేమన్నాను, రష్మి మాత్రం ఏమన్నా. చిన్న లాజిక్ ఉంది. ఏమిటది? ఇప్పుడు సుధీర్కి రష్మి అంటే ఇష్టమా, నాకు సుధీర్ అంటే ఇష్టమా? అంటే నాకు రష్మి అంటే ఇష్టమే కదా. ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సుధీర్ ఇస్ కరేపాక్. హలో, ఆడు కరేపాకు అనలేదుగా. ఇదిగో భయ్యా, విడిగా అనాలా మళ్ళీ? నువ్వు కరేపాకు కదా, నువ్వు పక్కరా. మస్తు క్లారిటీ భయ్యా, నో టెన్షన్ ఎట్ ఆల్, నేను డీల్ చేసుకుంటా. దా వెళ్ళిపో. ఏంటో నిజంగా కరేపాకు గడ్డలాగా ఉన్నా. కంచుకొస్తావా, మంచుకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? ఈ రోజు కూడా ప్రదీప్ ని బాత్రూమ్ లో లాక్ చేసి వచ్చేసావా? ఏడే మాటతో లాక్ చేసి వచ్చా అంట. అయితే ముందెందుకు వచ్చావు? ప్రదీప్ రావడం లేట్ అయిద్దేమో, షో స్టార్ట్ చేద్దామని చెప్పని వచ్చా. నువ్వెందుకు వచ్చావు? నేను కూడా అదే, ప్రదీప్ లేట్ అయిపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. దానికి యాంకర్ నేను ఉన్నా కదా స్టార్ట్ చేయడానికి. నువ్వు యాంకరా? అదెప్పుడు జరిగింది? హలో, మేము ఈ మధ్య యాంకరింగ్ చేస్తున్నాం. అంటే కోతికి మైక్ ఇచ్చేస్తే కోతి యాంకర్ అయిపోద్దా? ఏమో నీ చేతిలో మైక్ నువ్వే చెప్పాలి మరి. యాంకర్ అంటే ఏమనుకున్నావు? యాంకర్ అంటే వాయిస్ లో క్లారిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, స్పాంటేనిటీ ఉండాలి. అన్నిటికన్నా ముందు తెలుగు వచ్చి ఉండాలి. యాంకర్స్ లో సీనియర్ ని టిప్స్ కావాలంటే అడుగు, ఫ్రీగా ఇస్తా. నేను సీనియర్స్ అడుగుతా, సీనియర్ సిటిజన్స్ కాదు. అయినా నీతో నా మాట్లాడి జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. హలో, వెల్కమ్ అందరికీ నమస్కారం, వెల్కమ్. ఓకే, G10 లో సెన్సేషన్ యాంకర్ గా మారిన హీరోయిన్ రష్మి, హీరోగా ఫీల్ అవుతున్న కమేడియన్ సుధీర్. నా యాంకర్ గురించి ఏమనుకుంటున్నావు? గుత్తి కారేస్తా లాగా చించి అవతల పెడతా. యాంకరింగ్ అంటే రండి బాబా రండి మ్యాజిక్ చూడండి కాదు. అయినా నీకు నా రేంజ్ ఏంటో అర్థం కావట్లా. నా రేంజ్ ఏంటో తెలుసా? రే, మన మూజికి ఏంట్రా ఒకసారి.
నేను రావడం కొంచెం లేట్ అయితే మీరిద్దరు ఏం చేస్తారా చూద్దామని ఆగా. బానే ప్లాన్ వేసారా? ఆహా, యాంకరింగ్. ఈయన మాట్లాడితే మాట తప్ప మనిషి కనపడ్డు. ఈవిడ మాట్లాడితే ఏ భాషలో మాట్లాడిందో తెలుసుకోవడానికి ఎపిసోడ్ అయిపోయింది. మీరిద్దరు కలిసి యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? డీ షో, ఇట్స్ మై షో. మా పేరుని చూసి బాగా జలస్ ఫీల్ అవుతున్నాడు. జూలో ఇలాంటి కాంబినేషన్ చాలా సార్లు చూసానులే. ప్రదీప్, ఆ, శేఖర్ మాస్టర్ పక్కన ప్రేమణి గారు ఉన్నారు, సుధీర్ పక్కన వర్షిణి ఉంది, నీ పక్కన నేనున్నాను. మనం ఇద్దరు కలిసి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటది? ఏమో ఇద్దరు మొగలు చేస్తే ఎలా ఉండదో మీరే చెప్పాలి మరి. మీరు ఒకటైపోయి నన్ను ఒంటరి బ్రతికి చేస్తారా? నేనుండగా అసలు నువ్వు ఒంటరాడివా? ఇంపాసిబుల్. నిన్నే ఉన్నాను కదా. బాబు మోషాయో, ఏంట్రా మాకి దరిద్రం. నువ్వు వచ్చి మా ఇద్దరి మీద పడుతుంటావు. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆ. మొన్న సినిమా సైన్ చేశాను తెలుసా? సినిమానా? ఆ. సినిమా పేరేంటి? బెప్పం బ్రదర్స్ అని డ్యూయల్ రోల్లే, రెండు ఈయనే చేసేస్తాడు. నాలాంటి ఫేస్ ఇంకొకటి దొరకదు కదా. నేను హేమంత్, రేర్ పీస్, హైబ్రిడ్ పీస్. హైబ్రిడ్ వీసా నువ్వు అంటావు, ఎర్రగడ్డ వీసా జనాలు అంటున్నారు. ఏంటో అర్థం కావట్లేదురా బాబు. మనకు ఇంకోళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు. సుధీర్, ఓ సుధీర్, ఏంటి? ఇంకొకటి చెప్పాలని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ఐ వాంట్ బి అది కాదు సుధీర్, ఇంకేంటి? నీకు తెలుసా నేను డాన్స్ పూర్తిగా నేర్చేసుకున్నాను. ఆ? నేను ఎంత బాగా ఇస్తున్నానో ఇప్పుడు. డాన్సా? నువ్వా? హలో, ఏం మాట్లాడుతున్నావు? మా కంటెస్టెంట్స్ అందరికి డాన్స్ నేర్పించి D10 టైటిల్ కొట్టేది నేనే. అప్పుడేం చేస్తావు? బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొహమ్మే కొడతా, నిద్రలో మెలకు వచ్చింది. నేనైతే నా స్టెప్పులతో మా టీం మొత్తాన్ని గెలిపిద్దాం అనుకుంటున్నాను తెలుసా? నీకు నీళ్ళు అవసరం డైరెక్ట్ బకెట్ ఇచ్చి కొట్టచ్చు. భయ్యా ఏమనుకున్నావు? మా వర్షిని మూనువాకు ఒక్కడ చాలు టైటిల్ కొట్టడానికి. హలో, మా వాడు పులిస్ స్టెప్ ఒకటి చాలు డి టైటిల్ గెలవడానికి. ఈ జోకులు ఒకటి చాలు జనాలు వచ్చి మనల్ని కొట్టడానికి. బయలుదేరండి, దుకాణం మూసాం, బయలుదేరండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. వర్షిని, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఈ డైలాగ్ నువ్వు ఇప్పటికి ఎంతమందితో చెప్పావు తెలుసా? ఒక డైలాగ్ కూడా చెప్పనివ్వా? నువ్వు ఒక్క అమ్మాయిని కూడా వదలవా? మాకు ప్రైవసీ కావాలి. నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. మేమిద్దరం ప్రైవేట్ గా మాట్లాడాలనుకుంటున్నాం. ప్రైవేట్ గా మాట్లాడడం అంటే మూడో వ్యక్తి ఉండకూడదు ఇక్కడ. ఓకే, వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటావు? వర్షిని ఏదో చెప్పు. ఐ లైక్ యూ ప్రదీప్. ఐ లైక్ యూ ప్రదీప్. నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమన్నావు. ఏదో చెప్పండి, ఐ లైక్ యూ ప్రదీప్ కాదు, వెళ్ళిపోమని చెప్పు. ఇదంతా చెప్పాలా సుధీర్? నువ్వే వెళ్ళిపోవచ్చు కదా. ఏదో చెడగొట్టేటట్టున్నాడు. అర్జెంట్ ఏదో క్యారెక్టర్ ఇచ్చి బయట దోసేయాలి. ఇగో భయ్యా, నీకు క్యారెక్టర్ చేస్తావా? పిచ్చెక్కిస్తాను సార్. నువ్వేట్రా? ఓకే, మనందరం పార్క్ లో ఉన్నాం. పార్క్. నీకు మాకు సంబంధం లేదు, మేమిద్దరం లవర్స్. ఆ, మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చూసుకో. ఇంకా చూసుకోండి సార్, ఆ? అర్థమైందా? మామూలుగా ఉండదు. ఆ. బ్లెస్ మీ. పెద్దలు దీవించుకోండి, వెళ్ళిపో. ఓకే. నా మొహం చూస్తే నీకేమనిపిస్తుంటది? ఆ మాట్లేస్తాం బిందెలకి చుట్టాలు తీస్తాం, పాత సామాన్లు కొంటాం. అమ్మా, మీ దగ్గర చాలా పాత సామాన్లు ఉన్నట్టు అమ్మేచ్చుగా. భయ్యా, ఆ, పార్క్ లో ఉన్న పాత సామాన్లు కొంటాను, వస్తారా? హలో సార్, మీరు నాకు తెలుసా? మీరేంటి నాతో మాట్లాడుతున్నారు? ఈ క్యారెక్టర్ లో వెళ్ళిపెట్టున్నాడే. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ ఈ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ బాల ఒక్క నిమిషం, సామాన్లు పెట్టేసి వస్తా. సామాన్లు ఉన్నాయా? ఇది పార్కా? ఈ నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే, నువ్వు ఇక్కడ లేవు, ఆ, నువ్వు అమెరికాలో ఉన్నావు, అమెరికా. మేము ఇండియాలో ఉన్నాం. ఆ, అసలు నీకు మాకు ఎటువంటి కలెక్షన్ లేదు. ఓకే. వెళ్ళిపో. ఫ్లైట్ లో కళ్ళు తిరుగుతాయి సార్ ఎప్పుడెక్కడ? ఏం పర్లా, నువ్వు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏ రోజు చెప్పు, చూసుకుంటది. మీ అకౌంటేనా? వర్షిని, నేను ఇలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? సార్ ఫోన్ మోగుతుంది. సారీ, థ్యాంక్ యూ కరెక్ట్ మర్చిపోయా. హలో వెంకట్రావు గారు, అమెరికాలో ఇక్కడ కరెంట్ పోయింది, అక్కడ మీకు హైదరాబాద్ లో కరెంట్ పోయిందా సార్? అమెరికాలో కరెంట్ పోతే ఇంటి పక్కన ఫోన్ చేయకండి, హైదరాబాద్ లో ఫోన్ చేసి కరెంట్ పోయిందా అనుకుంటారా? అంటే పాస్పోర్ట్ ఇప్పించింది మీరే కదా సార్, కరెంట్ పోగారు ఫస్ట్ కాల్ మీకే చేశాను. ఏంటి భయ్యా నాకు ఈ టార్చర్? టార్చరా? నన్ను ఎవరో గుర్తు చేసుకున్నారా?
ప్రదీప్ ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లే. సుధీర్ అంటే జనరల్ గా నీతో ఎంట్రీ ఇవ్వాలి కానీ వర్షినితో ఇచ్చాడేంటి? అంటే రష్మిని వదిలేసి సీరియస్ గా నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకో. అసలు నీ కెరియర్ వచ్చిందే రష్మి వల్ల బయట టాకు. నీకు విషయం అర్థం కావట్లా. సుధీర్ అమ్మాయిని చూడ్డు అని తెలిసే చాలు ఏ అమ్మాయి అందంగా రెడీ అవుతుంది తెలుసా? సుధీర్ మొహం చూస్తేనే ఏ అమ్మాయి భోజనం కూడా చేయదు తెలుసా? నీ మొహం చూస్తే ఏ అమ్మాయి భోజనం చేయదట. నీ మోహన్ చూస్తే బిర్యానీ తింటే రేటు తిన్నది కూడా కక్కుంటారు. ఈ పొగరు ఉండడం వల్ల నేను వదిలేసా. నువ్వు వదిలేస్తే ఇంకా ఏ తింగరదైతే ఏముందని చెప్పని వర్షకి ట్రై చేస్తున్నాను. ఏంటి నేను తింగరదానా? సుధీర్ నేను తింగరదానా? సారీ వర్ష తెలియక Stop it. ప్లీజ్ వర్ష వా 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 అలా అలాగే తల్లి నువ్వు వెళ్ళిపోతే ఎవడం బాధపడతానుకుంటున్నావు ఇక్కడ ఏంటి? ఎన్ని గొడవలైనా ఏమైనా సరే రష్మి నేను ఒకటే, అర్థమైందా? ఏ నన్ను క్షమించే మనసు రష్మికి ఉండదా ఏంటి? ఏం రష్మి ఏంటి భయ్య అలా వస్తుంది? ఐ హేట్ యు. ఏంటి భయ్య ఇది? ఆడు కూడా నాకు ఐ హేట్ చెప్తున్నాడు. A relationship between wife and husband should be like tap and water, but not like tap water. Tap water. ఏం జరుగుతుంది భయ్య ఇక్కడ? నాకేం అర్థం కావట్లా. నీకు అర్థమైనా నేను చెప్పనా? చెప్పు. 600 గడపలు ఒక పెద్ద ఆయన నమ్ముకుని బతుకుతున్నాయి. నేను వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని దండం పెట్టుకొని వస్తాను.